హాయ్ హలో అండి. వెల్కమ్ టు హాష్కా వ్లాగ్స్. ఈరోజు చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఎంతో ఇష్టంగా తినే బలమైన స్నాక్ రెసిపీ అండి. ఇంకా ఈ నువ్వుల లడ్డు ప్రాసెస్లోకి వెళ్తే కనుక పావు కేజీ నువ్వులకి పావు కేజీ బెల్లం అండి. ఇది కరెక్ట్ కొలత అండి. స్వీట్నెస్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా కరెక్ట్గా సరిపోతుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో నువ్వులని వేపించుకోవాలండి. మనం తీసుకున్న మూకిడి కొంచెం మందంగా ఉండాలండి. అప్పుడే మనకి నువ్వులు మాడిపోకుండా ఉంటాయి. మాడిపోతే అంత టేస్టీగా ఉండదండి. కాబట్టి చాలా జాగ్రత్తగా నువ్వులని వేపించుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత ఒక 50% మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ 50% ఎందుకు పట్టుకోవాలో కూడా చెప్తాను. మనం చేసే నువ్వుల లడ్డూలో యాలకుల పొడి కానీ నెయ్యి కానీ వేసుకోకూడదండి. యాలకుల పొడి వేయడం వల్ల మనం నువ్వులలో ఉండే ఫ్లేవర్ని మిస్ అయిపోతాము. కాబట్టి యాలకుల పొడి నెయ్యి వేయనవసరం లేదండి. నెయ్యి వేయనవసరం లేకుండానే మనకి ఉండ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, 50% అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదండి. మిగిలిన 50% కూడా రోలులో దంచుకుందామండి. మనం తీసుకున్న బెల్లాన్ని కూడా రోలులో దంచుకోవాలి. ఇంకా రోలు లేని వాళ్ళు అయితే మిక్సీ పట్టేసుకుని బెల్లం ఇంకా నువ్వులని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా ఉంటుంది. తర్వాత మొత్తం ఉండలు లేకుండా చిదుముకుంటూ ఉండలు చేసుకోవాలండి. రోలులో దంచుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చూద్దామండి. బెల్లాన్ని ఇలా చిదమగొట్టేసుకున్న తర్వాత చూసారు కదండి, మొత్తం నలిగిపోయింది కదా బెల్లం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకుందామండి. మనం 50% మిక్సీ పట్టుకున్నాం కదండి. మిగిలిన 50% కూడా రోలులో దంచుకోవాలండి. దాంట్లో ఉన్న ఆయిల్ మొత్తం బయటికి వచ్చే వరకు. పూర్వం అందరి ఇళ్లల్లో కూడా ఇలా నువ్వుల లడ్డూని చేసుకుని ఎంతో ఇష్టంగా తినేవారంటండి. దాంట్లో ఉన్న ఆయిల్ బయటకు వచ్చే వరకు కూడా దంచేవారంట. ఇలా దంచుకోవడం వల్ల నువ్వులలో ఉన్న ఆయిల్ బయటకు వచ్చి లడ్డు మరింత టేస్టీగా ఉంటుందంటండి. అంతేకాదండి, ఇలా ఆయిల్ బయటికి రావడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయంటండి. మనం మిక్సీలో వేసేటప్పుడు ఆయిల్ అసలు బయటికి రాదు కదండి. ఇలా రోలులో దంచుకుంటేనే దాని మీద ప్రెషర్ పడి ఆయిల్ బయటకు వస్తుంది. చూసారా నా చేతికి ఎంత ఆయిల్ ఉందో. అంతేకాదండి, ఇలా పిండుతుంటే ఆయిల్ వచ్చేస్తుంది కూడా. మీరు చూసినట్లయితే దీంట్లో నెయ్యి కూడా వేయనవసరం లేదండి. మనం రెగ్యులర్గా చేసుకునే నువ్వుల లడ్డు కంటే ఈ నువ్వుల లడ్డు చాలా టేస్టీగా కమ్మగా రుచిగా ఆరోగ్యంగా ఉంటారండి ఇలా చేసుకుంటే. రోలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఆ తేడా మీకు కనిపిస్తుందండి. చూసారు కదండి, మనం మొత్తం కూడా రోలులో దంచేసుకున్నాం కదా. దంచుకున్న తర్వాత ఎక్కడ కూడా ఉండలు లేకుండా మొత్తం కలుపుకుంటూ, అంటే మొత్తం బెల్లం నువ్వులు కలిసేటట్టు కలుపుకుంటూ ఉండలు చుట్టుకోవాలండి. చూసారా నా చేతికి చూసినట్లయితే ఎంత ఆయిల్ వస్తుందో. ఒక్కసారి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకి ఎంతో మంచిదండి. ఐరన్ లోపం ఉన్న పిల్లలకి అయితే మరీ మంచిదండి. బలం తక్కువగా ఉన్న వాళ్ళకి, ఆడవాళ్ళకి, నడుము నొప్పికి ఎంతో బాగా ఉపయోగపడుతుందండి ఈ నువ్వుల లడ్డు. అంతేకాదండి, శరీరంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి. అంత మంచిదండి ఈ నువ్వుల లడ్డు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. పావు కేజీ నువ్వులకి 15 నుంచి 20 వరకు కూడా లడ్డూలు అవుతాయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో విలువైందండి. ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది కదండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మన పిల్లలకి మన చేత్తో చేసి పెడితే ఆ తృప్తే వేరు కదండి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.